అలనాటి రామచంద్రుడు ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎన్ని వరకు చూడండి. సో నాకు ఎలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ లాగా వస్తే నచ్చింది భయ్య. ఫిలిం అనేది బాగానే ఉంది. అండ్ లవ్ స్టోరీస్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఒక మంచి లవ్ స్టోరీ ఫిలిం చూడాలి, ఒక ఫీల్ గుడ్ ఫిలిం అంటే ఈ ఫిలిం ని నేను రికమెండ్ చేస్తాను. వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే లవ్ స్టోరీస్ అంటే ఇక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, అలాంటికంటే ఏం లేదు. లవ్ స్టోరీ ఫిలిం ఆ పాయింట్ ఆఫ్ లో మీరు ఆలోచించండి. సో స్టోరీ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మన హీరో సిద్ధు ఈ క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ అనుకుంటా. హీరోని నేను ఇదే ఫిల్మ్ లో చూసాను. సో మన హీరో సిద్ధు ధరణి అనే హీరోయిన్ ని ప్రేమిస్తాడు. సో ఈ ఎంటైర్ లవ్ అండ్ ట్రాక్ లో ఎలా ఉంటుంది అనేది స్టోరీ గురించి మాట్లాడితే, మన హీరో సిద్ధు గారు అయితే చాలా ఇంట్రోవర్ట్, ఇన్నోసెంట్. సో అతని ప్రపోజల్ అనేది చేయలేకపోతాడు, సో చెప్పలేకపోతే. హీరో అనేది చాలా అంటే చాలా డీసెంట్ యాక్టింగ్ భయ్య, నిజం చెప్తున్నా, చాలా డీసెంట్ యాక్టింగ్. కమింగ్ టు మన ధరణి క్యారెక్టర్ గురించి, మన హీరో గురించి మాట్లాడాలంటే, తను ఏంటంటే తన డాడీ అంటే చాలా ఇష్టం. సో మన డాడీ చెప్పిన అబ్బాయిని ఫ్యూచర్లో కావాలన్నట్టు అనుకుంటుంది. సో అలా మరి ఆమె ఫ్యూచర్లోకి అలాంటి అబ్బాయి వచ్చాడా లేదా, అండ్ ఏం జరిగింది అంటే లైఫ్లో అన్నట్టు మీరు ఫిలింలో చూస్తారు. ఫాదర్ రోల్ బై మన బ్రహ్మాజీ గారు. మన బ్రహ్మాజీ గారి మన హీరోయిన్ ఫాదర్ రోల్ అయితే ఒక లిమిటెడ్ రోల్ అయితే ఉంటారు. సో మరి ఎక్కువ కూడా కనిపించారు మనకు ఎక్కువ సీన్స్లో, కానీ ఆడ ఉన్నప్పటి సీన్స్కి అయితే చాలా కొంచెం బాగా అనిపించింది. సో ఇక మన మూవీలో చెప్పుకోదగ్గది ఏమైనా ఉన్నాయా మంచి సీన్స్ అని అంటే, ఆ క్లైమాక్స్ పోర్షన్ అండ్ స్టార్టింగ్ కొంచెం మన హీరో ఫ్రెండ్గా కొంచెం క్యారెక్టర్ చేస్తారు. సో అతని క్యారెక్టర్ కానీ, అండ్ కొన్ని కాలేజ్ సీక్వెన్సెస్, ఆ సీనియర్స్ కొన్ని ఫన్ మూమెంట్స్ కానీ, సో ఇలా కొంచెం మాట్లాడుకోవాలంటే అవి నాకు నచ్చినాయి. ఆ ఇంటర్వ్యూ సీన్ కానీ ఇది జస్ట్ ఓకే. అండ్ నచ్చని విషయం ఏమైనా ఉందా, కొంచెం లాగ్ వేరే ఏమైనా అనిపించింది అంటే, ఆ సెకండ్ హాఫ్లో కొంచెం ఆ చైల్డ్హుడ్ సీన్స్ అయితే కొన్ని చూస్తామన్నట్టు మన మూవీలో, అవి కొంచెం లాగిష్ వేలో అనిపించింది భయ, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఎనీవేస్ ఫిలిం అనేది చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా చూడొచ్చు. చాలా ఒక వన్ టైం వాచబుల్ ఫిలిం అన్నట్టు చెప్తాను. ఈ మూవీలో సాంగ్స్ ఒక 2 or 3 ఉంటాయి, అంతకుమించి ఏం లేవు. అండ్ అవి కూడా ఒక సీన్స్కి తగ్గట్లు ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటాయి సాంగ్స్, లవ్ స్టోరీకి తగ్గట్టు. సో అలా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అది కూడా ఇది జస్ట్ ఓకే అనిపించింది. ఎంటైర్ మూవీలో కూడా ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో అది కూడా ఒక డీసెంట్ బెలూన్ అనిపించింది. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఫిలిం గురించి మనం చెప్పాలి అంటే, ఫిలింని లవ్ స్టోరీ బేస్ మీద ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి. మరి ఫిలింని చూడన్నా మరి అద్దా అనేది మీ పైన డిపెండ్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒక రొటీనిష్లోనే ఉంటుంది ఫిలిం, మరి కొత్తగా అన్నట్టు ఏమీ లేదు నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను. మీకు చూసినైతే మీకు ఏదైనా మూవీ కూడా గుర్తుకు రావచ్చు ఫిలిం చూస్తే, అలా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇంకా నేను ఎక్కువ లాగ్ చేయ అలనాటి రామచంద్ర ఫిలిం రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అంటారు సార్, బాయ్, టాటా గైస్.